అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఫిబ్రవరి 4 రథసప్తమి చాలా శక్తివంతమైన రోజు. విపరీతమైన ధనలాభం. ఇప్పటికే మాఘమాసం మొదలైపోయింది. ముక్కోటి దేవతలకు ప్రీతికరమైన మాసం ఈ మాఘమాసం. ఫిబ్రవరి 4 మంగళవారం నాడు రథసప్తమి వచ్చింది. ఈ రథసప్తమి రోజున చేసే పూజల వల్ల అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాల వల్ల మీకు కోటి రెట్ల పుణ్య ఫలితాలను మీరు పొందవచ్చు. సూర్యభగవానునికి పుట్టినరోజునే ఈ రథసప్తమి పండుగగా జరుపుకుంటారు. సకల జగత్తుకి వెలుగునిచ్చే ఆ సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజే ఈ రథసప్తమి. ఇలాంటి శక్తివంతమైన రథసప్తమి నాడు మనం కొన్ని నియమాలను పాటిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. అలాగే కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ రథసప్తమి పూజా విధానం అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి వచ్చింది. అత్యంత పవిత్రమైన పండుగలలో ఈ రథసప్తమి పండుగ చాలా ముఖ్యమైనది, ఎంతో పవిత్రమైనది. ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేవాలి. ఈ రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర అనేది లేవకూడదు. ఈ రథసప్తమి పండుగ రోజున ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గును వేసుకోవాలి. రథసప్తమి రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయడం వల్ల మీకున్న జాతకంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో జిల్లేడు ఆకులను వేసుకొని తల స్నానం చేయాలి. జిల్లేడు ఆకులు అందుబాటులో లేకపోతే చిక్కుడు ఆకులను వేసుకొని స్నానం చేయవచ్చు. కాబట్టి ఈ రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు 7 జిల్లేడు ఆకులను కానీ 7 చిక్కుడు ఆకులను కానీ తీసుకొని వాటిని మీ తలపై అలాగే భుజాలపై ఉంచుకొని స్నానం చేయాలి. జిల్లేడు ఆకులను సూర్యుని ప్రతీకగా భావిస్తారు. రథసప్తమి రోజున ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి వారికి ఊహించలేనంత ఐశ్వర్యం కలుగుతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా జిల్లేడు ఆకులను ఒంటికి తగిలేలా స్నానం చేస్తే తడిసిన జిల్లేడు ఆకుల నుండి ఎన్నో ఔషధ గుణాలు మన శరీరంలోకి చేరుతాయి. దీనివల్ల మంచి ఆరోగ్యం మనకు లభిస్తుంది. మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. రథసప్తమి సందర్భంగా ఉదయం తల స్నానం చేసిన తర్వాత నీటిలో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి ఆ సూర్యభగవానునికి ఆర్ఘ్యం సమర్పించండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ సూర్యునికి ఆర్ఘ్యం సమర్పిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే. మీ జీవితంలోకి ఉన్న కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. సూర్యభగవానుడి ఆశీర్వాదంతో మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. రథసప్తమి రోజున చేసే పూజల వల్ల రెట్టింపు పుణ్య ఫలితాన్ని మీరు పొందవచ్చు. కాబట్టి ఈ రథసప్తమి రోజున పూజ గదిలో ఒక ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. సప్తమి నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ రథసప్తమి పండుగ నాడు ఇంట్లో ఖచ్చితంగా పాలను పొంగించాలి. ఇంట్లో పాలు పొంగించి పాయసాన్ని తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. కాబట్టి ఈ రథసప్తమి పండుగ నాడు స్టవ్ని శుభ్రంగా చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పాలు పొంగించండి. ఆ పాలల్లో కొత్త బియ్యం, బెల్లం, కొంచెం నెయ్యి అలాగే యాలకులు వేసి పరమాన్నం తయారు చేయండి. ఈ పరమాన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టేటప్పుడు చిక్కుడు ఆకుపై పరమాన్నాన్ని వేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం. అలాగే ఆయుర్వేద గ్రంథాల ప్రకారం చిక్కుడు ఆకుల మీద వేడివేడి పరమాన్నాన్ని నివేదిస్తే ఆ ఆకులోని ఔషధ గుణాలు పరమాన్నంలోకి చేరుతాయట. ఈ నైవేద్యాన్ని మన కుటుంబం అంతా స్వీకరించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. చిక్కుడు ఆకులు అందుబాటులో లేనివారు తమలపాకుల మీద నైవేద్యాన్ని సమర్పించుకోవచ్చును. రథసప్తమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పువ్వులతో దేవుడిని పూజించండి. సూర్యుడు జన్మించిన ఈ రథసప్తమి నాడు ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని మీరు 108 సార్లు జపించండి.
ఇక మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం ఖచ్చితంగా కలిసొస్తుంది. అలాగే మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి ముందు ఒక రథం ముగ్గును వేసి తులసి కోటలో ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీకు డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. జన్మ జన్మల అదృష్టం మీ ఇంటికి వర్తిస్తుంది. ఆ లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఎల్లవెల్లా ఉంటుంది. ఈ రథసప్తమి రోజున పొరపాటున కూడా కొన్ని పనులు అస్సలు చేయకూడదు. రథసప్తమి రోజున ఉప్పు అస్సలు తినకూడదు. ఈ సప్తమి రోజున ఉప్పును తినడం వల్ల మీకున్న జాతక దోషాలు ఏర్పడతాయని నమ్మకం. అలాగే ఈ రోజున ఎవరిపైన కూడా అస్సలు కోపగించుకోకూడదు. వివాదాలకు చాలా దూరంగా ఉండాలి. మద్యం మాంసాహారానికి దూరంగా ఉండాలి. రథసప్తమి రోజున భార్యాభర్తలు అస్సలు గొడవ పడకూడదు. ఇది పేదరికానికి దారితీస్తుంది. అలాగే మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రించకూడదు. రథసప్తమి రోజున సాయంత్రం సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకుంటే చాలా మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున మీ ఇంట్లో సూర్య మంత్రాన్ని పెట్టుకుంటే చాలా మంచిది. ఇంట్లో ఇంకా ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. ఈ రథసప్తమి రోజున ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని చదివితే చాలా మంచిది. ఎవరైతే ఆదిత్య హృదయం పాటిస్తారో అలాంటి కుటుంబానికి తరతరాల తరగని ఐశ్వర్యం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ రోజున చెమ్మిలి దానం చేస్తే కుటుంబానికి సకల శుభాలు చేకూరుతాయి. ఈ రథసప్తమి పండుగ రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో తన భక్తులందరినీ ఆశీర్వదిస్తాడట. మన జాతకంలోని సూర్యుని ఆశీర్వాదం ఉంటే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతాము. మన జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే అనేక ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ రథసప్తమి పండుగ నాడు సూర్యుడికి వీటిని సమర్పించండి. సూర్య మంత్రాలు చదవడం వల్ల మీ జీవితంలో సుఖ సంతోషాలు అనేవి వెళ్ళి విరుస్తాయి. అలాగే మీకు జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. అయితే ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసినందుకు ఈ వీడియోని ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.